హల్లెలూయా. కీడు చేస్తూ ఉన్నావు అంటే అది దేవుని వలన కలిగినది కాదు. మేలుకు బదులుగా కీడు చేస్తున్నావు. నీతిగా మాట్లాడాల్సిన మాటకు బదులుగా అబద్ధాలు చెబుతూ ఉన్నావు. ధర్మంగా మాట్లాడాల్సిన క్రియలను అపవిత్రత చేస్తున్నావు అంటే నీవు సాతాను చేత నడిపించబడుతున్నావు. దేవుని చేత పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడలేదని నిర్ణయం తీసుకోవాలి. ఇక అబద్ధాలు, మోసకారితనం, హెచ్చరితనం, పగబెట్టుకోవడం, ఇతరులను అన్యాయంగా వాళ్ళ మీద నిందలు మోపడం, ఇవన్నీ సాతాను వల్ల కలిగేవి. బాగా గమనించాలి. దేవుని ఆత్మ వల్ల కలిగిన ప్రేమ ఎదుటి వ్యక్తి ఏం చేయదు, కీడు చేయదు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8:35 వచనం. 8:35 ఉందా? 39 చదువుతుంది. చదువుతుంది. ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేరని రూఢిగా నమ్ముచున్నాను. చెప్పండి, ప్రభువుని కనపడతాం. ప్రభు యొక్క ప్రేమ నుండి నిన్ను ఏదైతే వేరుపరుస్తానని నువ్వు అనుకుంటున్నావో దానిని ఈ రోజులు వదిలిపెట్టాలి. ఆమేన్. దేవుని ప్రేమ నుండి, యేసయ్యతో సహవాసం నుండి, యేసయ్యతో నడిచే నడక నుండి, దేవునితో నిలబడేటువంటి విధానం నుండి ఏదైనా సరే, ఎవరైనా సరే నిన్ను వేరుపరుస్తారో నీకు ఆలోచన కలిగితే 100కి 100 పాలు వాళ్ళకు దూరం పెట్టడమే నీకు, నీ కుటుంబానికి మంచిది. హల్లెలూయా. యేసయ్యలో నిన్ను నిలబెట్టుకోకుండా వేరొక మార్గానికి నడిపించేది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, ఎంత ముఖ్య స్నేహితులు కానీ, ఎంత ముఖ్య స్నేహితురాలు కానీ, ఎంత మంచివారు కానీ, వారికి ఎంత దూరంగా ఉంటే నీ బ్రతుకు, నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి అంత క్షేమం కలుగుతుంది. ఈ లోకంలో కలిగినది ఏదైనా సరే దేవుని ప్రేమకు మనల్ని దూరం చేస్తుందంటే నిండా వందనాలు పెట్టి మనకు దూరంగా ఉండటమే. హల్లెలూయా. ఎమ్మడి పెట్టి అయ్యా నిండా వందనాలైనా నీతో ఉంటే ప్రార్థన చేసుకోలేకపోతుందా, నీతో ఉంటే మందిరానికి వెళ్ళలేకపోతుందా, నీతో ఉంటే సంఘ పరిచయం చేయలేకపోతుందా, నీతో ఉంటే నేను చేయవలసింది ఏమీ చేయలేకపోతుందా, అయ్యా నీకు కాళ్ళకు ఒక నమస్కారం. ఇక నాయన, ఇక అక్క, ఇక స్నేహితురాలా, నా మెడ మీద ముద్దు పెట్టుకున్న ముద్దు బిడ్డ, ఇక నేను నీకు దూరంగా ఉండాలనుకున్నాయని ప్రేమపూర్వకంగా వాళ్ళకి దూరంగా ఉంటేనే మనకు, మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు లేఖనం చదువుతుంది అదే మాట. అమ్మ, ఉన్నవి అయినను, రాబోయేను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను సరే. ఈ లోకంలో సృష్టింపబడినది, ఉన్నవి, లేనివి, రాబోవి, వచ్చేటివి ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేస్తే దాని నుండి నువ్వు దూరంగా వెళ్ళిపో. అది నీకు అక్కర్లేదని అర్థం. అది నువ్వు తీసుకోకూడదని అర్థం. అది నీ దగ్గర ఉండకూడదని అర్థం. అది నీవు దాని వెంట నువ్వు నడవకూడదని అర్థం. దేవుడిలో నేను స్థిరపరిచినట్టే అది నిజమైన ప్రేమ. మందిరం రావడానికి స్థిరపరుస్తుందా, ప్రార్థన చేయడానికి స్థిరపరుస్తుందా, ప్రభుత్వం నడవడానికి స్థిరపరుస్తా ఉందా, ఈ లోక సహవాసం నుండి నిన్ను వేరుపరిచి ఆయన్ని స్థిరపరుచుకుంటున్నాడా? అయితే ఆ ప్రేమలోనే స్థిరపరచబడాలి. లోకంలో కనిపించేది, లోకంలో కానిచ్చేది, లోకంలో ఉండేదాన్ని ఎమ్మడి పోయి దేవుని ప్రేమకు దూరం కాకూడదు. హల్లెలూయా. రండి, చిన్న మాట చదువుతున్నాం. ఆ గట్టిగా చదువుతున్నాం ఒక్క మాట. ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్మాలి. ఏమైనా కానీ నా దగ్గరికి నేను యేసయ్యతో నడిచే నడవడిక మారదు. నేను ప్రభు కోసం సంఘంలో ఐక్యత మారదు.
విశ్వాస వీరులుగా మనందరం తయారు కావాలి. దేవుని నుండి వేరుపరిచేది ఏదైనా సరే ఖచ్చితంగా వదిలిపెట్టాలి. ఆమేన్. ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అన్నయ్య ముఖ్య స్నేహితుడు, అన్నయ్య ముఖ్య స్నేహితుడు అయినా పుడిసేది గుండెల్లోకి దిగేటట్టు. అన్నయ్య ముఖ్య స్నేహితురాలు, అన్నయ్య అబ్బా మా అమ్మ కాలం నుంచి ఇదే ముఖ్యమైనది, రావే ముఖ్యమైనది. రేపు బజార్లో తట్టలో పెట్టుకుని కేజీ 50 అమ్మేది కూడా అమ్మే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నాకు ఒక మంచి స్నేహితుడు, చాలా మంచివాడు, వెరీ గుడ్, చాలా మంచివాడు. నేను బల ఇష్టం అతనికి. నేను పాల వ్యాపారం చేసేవాడిని. వ్యాపారం చేసేటప్పుడు పాల వ్యాపారంలో బాగా లాభం వచ్చింది. బాగా లాభం వచ్చినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అనుకుంటాను. పంచుకుంటాం కదా, ఆ పాల దగ్గర నుంచి పంచుకుంటాం కదా, అందులో ఆంధ్ర పంచుకున్నాడే బాబు, బాగా వారానికి 1000 రూపాయలు లాభం వస్తున్నాయి, పర్వాలేదు, చదువులు కొనసాగుతున్నాయిరా బాబు అని చెప్పాను. అంతే. నెలకల్లా నా పాలు వచ్చే వాళ్ళతో మానేసేది. పాల వ్యాపారంలో నాకు చాలా తెలుసు, చిన్న చిన్నవి తెలుసు, పెద్దవి తెలియదు, చిన్న చిన్నవి తెలుసు. కానీ నన్ను పాలు వేయలేదు ఎవరు, ఏం అర్థం కావట్లా. సరే మీలాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళు, పెద్దమ్మ ఏంటి పాలు వేయదు, ఏమయ్యా నువ్వు వేరు లాభదింగి మాకేం ఏం లేదంటే, ఏంటి రైతు అన్నది బాబు, నువ్వు లాభం వేరు నాకేం మాకేం ఏంటి పెద్దమ్మా ఎవరన్నారు, లేదు నైనా నీతో తిరిగి ఆటలోనే చెప్పింది మాకు అన్నది. ప్రైజ్లా. ఇంకొక 4 గంటలుగా ఏంటక్క ఏం పాలు పెట్టింది అత్త, ఏం పాలు అత్త పాలు పెట్టింది ఏదత్తాను, నువ్వేమో వేరు లాభం తెచ్చుకుంటావంట, మాకేం ఏం లేదే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. పెళ్లిపూట ఎవరి వల్ల కలిగేది? ముఖ్య స్నేహితురాలు. పాపం ఈరోజు అక్కతో మాట్లాడదని పని తెలుసుదా, రేపు అమ్ముతానికి కేజీ 50. హల్లెలూయా. ఇటువంటి స్నేహితులు ఇటువంటి లోకం అని చెప్తా ఉన్నాను. చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది, పాపం వాళ్ళు మనం ఏం అనలేరు. ప్రైజ్ లార్డ్. అయితే బాగా గమనించాలి, అది బాగా గమనించాలి. ఈ లోకం వల్ల కలిగేది ఏదైనా సరే దేవునికి మనల్ని దూరం చేస్తుంది అంటే, మన లోబుట్టును బయట పెడుతున్నారంటే వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మీకు మీ కుటుంబానికి క్షేమము. ప్రేమ కలిగిన వాళ్ళు అలా చేయరు. ప్రైజ్ లార్డ్. గుర్తుపెట్టుకోవాలి అయినా, గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ కలిగిన వారు అలా చేయరు. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టరు, ఎదుటి వ్యక్తి మనసులో గాయము కలిగారు, ఎదుటి వ్యక్తి యొక్క హృదయాంతరంలో గాయము రాగలేరు. వీళ్ళు నిజమైన దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు. ఈ ప్రేమ మనల్ని శాశ్వతంగా దేవునిలో స్థిరపరుస్తుంది. ఆ ప్రేమ మనుగడలో మనము దూరం కాకుండా ఆ ప్రేమలో ఐక్యపరచబడాలి. చూద్దాం ఒక చిన్న మాట. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. ఈరోజు నేను ఒక మాట, చిన్న స్టోరీ చెప్తాను. ప్రేమ లేని స్నేహితుల గురించి. మన బైబిల్లో కూడా మంచి ఫ్రెండ్ ఎవరు, ద బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మన బైబిల్లో. తెలుసుదే లేదా మీకు? ఎప్పుడు యుద్ధాలు కత్తివాతలే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరి కోసం ఒకటి ప్రాణం పెట్టిన ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ గురించి ఈరోజు చెప్తాను మీకు. ఆ ఇరువురి స్నేహితుల మధ్య ప్రేమ, వాత్సల్యత, ఆ ఇరువురిని ఎంత గొప్పగా నడిపించిందో, ఆ ప్రేమలో ఎంత ఖచ్చితత్వం ఉందో ఈరోజు దేవుడి ప్రేమలో మీకు ఆ పాటలు పంచుకుంటాను. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. మర్నాడు దేవుని యొద్ద నుండి బిడ్డ, నేను ఈరోజు ప్రేమ చెప్తామంటే నువ్వు ఏంది దురాత్మ తెయ్యాలంటున్నావు. నేను ఏం చెప్తానని చెప్పినా, ఏం చెప్తానన్నాను? అమ్మా ప్రేమ గురించి చెప్తాను అని చెప్పాను. నువ్వేంటి తీసుకొని మళ్ళీ దురాత్మ తెయ్యాలని పెట్టుకొచ్చినావు. ప్రైజ్లా. చదువు, మళ్ళీ చదువు. ఎంత పేజీ కదా చెప్పమ్మా ఒకసారి. 239 18వ అధ్యాయము
చదువుతుంది 10వ వచనం. మరుసటి రోజు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంట్లో ప్రవచించుండగా దావీదు మునపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. రైతులా సౌలు అనబడే వ్యక్తి మీదకి, రాజు మీదకి, అధికారి మీదకి దురాత్మ వచ్చి ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. దెయ్యం బట్టి ప్రవచిస్తున్నాడు. ఇంతలో దావీదు దేవుని తైలపు కొమ్ము చేత అభిషేకించబడినటువంటి దైవజనుడు దావీదు సమూయేలు చేత ఆ వ్యక్తి విపంచిగా వైన పట్టుకొని వాయిస్తా ఉంటే ఆ దెయ్యం అతని నుంచి పారిపోతా ఉంది. ప్రైజ్లా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు సౌలుకు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? అక్క, మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? అన్న, మేలు చేస్తున్నాడు. ఈయన విపంచిగా ఆ యొక్క అతని దగ్గర ఉన్నటువంటి ఆ చక్కని వాయిద్యాన్ని, ఆ మ్యూజిక్ వాయించినట్టే దెయ్యం పారిపోతా ఉంది. రైతులా, మేలు చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు కదా. తల్లి చదువమ్మా ఒక మాట. 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తమ్ములతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొంటకు వచ్చి ఆ స్త్రీలు గానపతి గానములు చేయించు వాయించుచు సౌలు వేలకొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినని అనేది ఆ మాటకు సౌలునకు ఇంపుగా ఉండనందున బాగా వినాలన్నమాట. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదులకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు పాడిరే. ఆమేన్. బాగా వినా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదయ్య ఆ సింపుల్ వాయిస్తూ ఆయనకు దురాత్మలో వదిలిస్తూ ఉన్నాడు. పాట పాడింది దావీదయ్య. దావీదు పాట పాడింది. పాట పాడింది ఎవరు? ఆ గ్రామ ప్రజలు, స్త్రీలు కొంతమంది. ఈ పాట పాడిన వారిని బట్టి ఎవరికి శత్రుత్వం వచ్చింది? ఎవరికి? సౌలుకు. రెండవది ఎవరికి? దావీదు. ఏం పాట పాడారు వాళ్ళు? ఏం పాట పాడారు? రాజు 1,000 కొలది, ఆయన కింద అసిస్టెంట్ దావీదు. కొత్తగా వచ్చాడు ఊరికి చేరడానికి. ఈయనకి ఎంత చెప్పారు? 10,000. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? రైట్. ఇప్పుడు ఒక మాట చదువుతున్నాం రండి. 10వ వచనం చదవండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకస్తులు వాడిన దాన్ని బట్టి సౌలుకు దావీదుకు వైరం వచ్చింది. ఆ వైరానికి కారణం ఏంటయ్యా అంటే కోపము సాతాను వల్ల కలిగినది, దెయ్యం వల్ల కలిగినది. ప్రజలకి ఆ సౌలు మీదకి కోపం రావడానికి కారణం ఏంటంటే సౌలుకు దురాత్మ పట్టింది. అందుకే పగ భావించుకున్నాడు సౌలు దావీదు మీద. అందుకే సౌలు దావీదు ఈట ఇస్తాడు, పగవాళ్ళు ఇస్తాడు, ఈట పొడిసి గోడ నిలబెట్టాలనుకున్నాడు దావీదు. కానీ చేతగాల దురాత్మ ఏది చేయాలనుకున్నా దేవుని ఎదుట అది జరగదు. సాతాను ఎంత ప్రయత్నించినా, దేవుని పిల్లలను ఎంతగా ఓడగొట్టాలని చూసినా అది ఓడిపోవలసిందే. కానీ దేవుని పిల్లలను ఓటమి చూడనీయడు. నీవు నేను నమ్మిన నజరేయుడు యేసు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒక మాట చదవండి. 18వ అధ్యాయం వచ్చింది. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము
తండ్రి చూస్తే ఇయా చంపుతామా ఇంకా సేపు చంపుతామా అని. నెక్స్ట్ సౌలు తర్వాత రాజరికం అనుభవించవలసిన వాడు యోనాతాను, తన కుమారుడు. ఈ కుమారుడు చూస్తే దావీదు మాట్లాడే దైవిక సంబంధమైన మాటలు, సంభాషణ కార్యాలను బట్టి అతని మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ముఖ్య స్నేహితులైపోయారు ఇద్దరు, దావీదు యోనాతాను. ప్రైజలా భలే ప్రేమ కలిగి ఉన్నారు, భలే వాత్సల్యం కలిగి ఉన్నారు. ఎంత స్నేహం అంటే దావీదు జీవితంలో యోనాతానంత ముఖ్యమైన స్నేహితుడు ఎక్కడ కనిపిస్తుందా? మొదట దేవుడి తర్వాత అతని ముఖ్యమైన స్నేహితుడు యోనాతాను. చూడండి, కంటిన్యూ చదవండి. ఆ దినమున అతడు అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతనిని ప్రేమించుచు అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. దావీదు సౌలు తన పంపిన చోటికెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేసి వచ్చెను. కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా ఆలోచించాలి. సౌలు దగ్గరికి పని చేయడానికి దావీదు ఇచ్చాడు. దావీదు మాట్లాడుతుంటేనే సౌలు యొక్క పెద్ద కుమారుడికి యోనాతానుకు అతని మీద ఒక ఇష్టము, ప్రేమ కలిగింది. ఇంట్లో చేస్తుంది కాక తన కత్తి తీసి ఇచ్చాడు, తన దుప్పటి ఇచ్చాడు, తన ఇంటి చేసుకొని ప్రేమలో చూసుకుంటున్నాడు. ఈ ప్రేమలో ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంది. సౌలు దావీదు పలాచోట యుద్ధానికి వెళ్ళు, పలాచోట పంచాయతీ చేయి, పలాచోట పలానా కార్యం చేయని దావీదు పంపించిన ప్రతి చోటల్లా దావీదు బహు తెలివిగా, జ్ఞానంగా పనిని చేసుకుని వస్తూ ఉన్నాడు. ఆమె ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? యోనాతాను గమనిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి, చిన్న మాట చదువు. మళ్ళీ అపజయ ఉదయం 19:1. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని చెప్పగా నా తండ్రి అయిన సౌలు నేను చంపవలసిన ప్రయత్నము మీద ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉదయము జాగ్రత్త పడి రహస్యమనే స్థలములలో దాగి ఉండము. సఫలతో కనపడతాం. దేవుని ఎవరుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ప్రేమ కలిగిన వాళ్ళు ఇద్దరికి కీడు చేయడానికి నిదర్శనం బైబిల్లో ఉన్నటువంటి స్నేహితులు ఇద్దరు. ఆ స్నేహితులే యోనాతాను, దావీదు. తన తండ్రి దావీదును తెల్లారితే చంపాలని అందరితో చెప్పాడు. కానీ తన ముఖ్య స్నేహితుడైనటువంటి యోనాతాను అంటున్నాడు, దావీదా నా తండ్రి నేను చంపాలనుకుంటున్నాడు. నువ్వు ఏదో ఒక స్థలంలో రేపు ఉదయమున నా తండ్రికి కానీ అధికారులు కానీ కంటపడకుండా దాక్కోవాలి. ప్రేమ అపాయం నుండి తప్పిస్తుంది, ప్రేమ కీడు నుండి తప్పిస్తుంది, వాత్సల్యం కీడు నుండి తప్పిస్తుంది, అపాయంలో మనం నిలబెట్టదు. ఈనాడు గౌరవ ప్రేమలు ఎలా ఉన్నాయి తెలుసా? వాడు చస్తే నాకు ఏంటి, ఏడిస్తే వాడే కదా ఏడ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. పోతే దుమ్మైపోతే ఆవిడ గుడిపోయి కాదు పోయేది. ఇది ఈ లోక సంబంధమైన ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమలో పగలుంటాయి, కొట్లాట్లు ఉంటాయి, గుద్దులాట్లు ఉంటాయి, వ్యర్థమైనటువంటి అపవిత్రతలు ఉంటాయి, లోకంలో కనిపించే భయంకరమైన దూషణలు ఉంటాయి. కానీ దేవుని ఎదుట, నజరేయుడు యేసు క్రీస్తు ఎదుట జరిగే శాశ్వత ప్రేమ ఎదుట
మరణమైనా సరే తప్పించబడి ఓడిపోతుంది. దావీదు యోనాతాను స్నేహితులై ఉన్నారు. రాజు కొడుకు యోనాతాను దావీదు తెల్లవారితే తెగ నరికి చంపాలి. యోనాతాను చెప్తాను, నాయనా నీకు కీడు తలపెడదలుచుకున్నారా? మా నాయన చంపుతానంటున్నాడు. దయచేసి దాక్కో, దయచేసి దాక్కో, దయచేసి దాక్కో, దయచేసి నువ్వు దాక్కో. ఇది ప్రేమకు నిదర్శనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రేమలో పాల్గొన్నదండి. ఈ ప్రేమలో కోపాలు, ఆవేశాలు, ఉద్రేకాలు ఉండవండి. ఈ ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లో ఓటమి ఉండదు. యేసయ్య పిల్లలకు కలిగేటువంటి యేసుక్రీస్తు ప్రేమలో నీకు నాకు ఓటమి ఉండదు. ఎప్పుడూ చేయాలి విజయమే. అది నిజమైన ప్రేమ అంటే. చదవండి 3వ వచనం. నేను వచ్చి నిన్ను ఉన్న క్షణిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసినట్టుగా దాన్ని నీకు తెలియచేయుదు నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ ఇరువురి స్నేహితుల మధ్య ఎంత ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళిద్దరు, ఎంత వాత్సల్యత కలిగి ఉన్నారు. ఇదిగో నీ మీదకి ఆపద రాబోతుంది, నీ మీదకి కీడు రాబోతుంది, నీ కన్నీళ్ళు రాబోతున్నాయి, నువ్వు శ్రమ రాబోతుంది. అయితే దాని నుంచి తప్పే చిన్న ఉపాయం ఉంది, నువ్వు వెళ్ళి దాక్కో. హల్లెలూయా. ప్రేమించే దేవుని పిల్లలారా, దేవునితో నీ స్నేహం, దేవుని పిల్లలతో నీ స్నేహం ఇలా ఉంటే నువ్వు ఎదుటి వాడికి కీడు చేయవు, నీ స్నేహితురానికి కీడు చేయవు, నీ నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేయవు, నిన్ను నమ్మిన వారికి కీడు చేయవు, నేను నమ్మిన వారిని అవమానపరచవు, నేను నమ్మిన వారి యొక్క రహస్యాలు బయట పెట్టవు. నీ యొక్క స్నేహితులు, నీ యొక్క స్నేహితురాల యొక్క భయంకరమైనటువంటి ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకు అన్యాయము నీకు చేయవు. నువ్వు ఒకవేళ అన్యాయం చేసుకోవాలి కదా, పగ తీసుకున్నావంటే 100కు 100 పాలు నీలో దురాత్మ పనిచేస్తా ఉంది. పగ, కోపం, ఆవేశం, ఉద్రేకం, గొడవలు, పట్లాట్లు, వాణ్ణి చంపాలి, వీణి చంపాలి, దాన్ని బాధ పెట్టాలి, దీన్ని బాధ పెట్టాలి, వాణ్ణి బాధ పెట్టాలి, వీణి బాధ పెట్టాలి. ఇవన్నీ దురాత్మ దయ్యపు క్రియలు, సాతాను క్రియలు, అంధకార స్థలమైనటువంటి సాతాను చేసే క్రియలు. ఈ క్రియలు దేవుని పిల్లల్లో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రియలు దేవుని పిల్లల్లో ఉండకూడదు. అందుకే ప్రేమ ఎదురు మనకి ఏం చేయదు, అపాయము, కీడు చేయదు. నువ్వు దేవుని ప్రేమ కలిగిన కుమారుడు అయితే ఎదుటి వారికి, ఇరుగు పొరుగు వారికి నీవు ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయవు. రండి, మొదటి సమయంలో 20:17 వచ్చింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించును. మరియు యోనాతాను దావీదుతో ఇతను రేపటి దినమున అమావాస్య అమ్మ 21 వచ్చింది కదా. ఒక పని వారితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టుదనున్నవి, పట్టుకొని రమ్మని నేను వారితో చెప్పిన యెడల నీవు బయటికి రావచ్చును. యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయములు రాక క్షేమము కలుగును గాక. ఆమేన్. దావీదుతో తన స్నేహితుడు చెప్తా ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడు. రాజుగా చంపుదాం అనుకున్నది తప్పించగలిగి చస్తావు అంటల్లా. హల్లెలూయా. బాగా వినాలి, అందరి తలలపై బాగా వినాలి, ఆలోచించాలి ప్రభు మాటను. అరే రాజువాడు, అధికారి, నాయకుడు, ఇంక వాడు కీడు చేయదలుచుకున్నాడంటే నువ్వు ఆ కీడు నుంచి తప్పించగలేవా? ఖచ్చితంగా చేస్తాడు వాడు, ఖచ్చితంగా చంపుతాడు వాడు, ఖచ్చితంగా తరుగుతాడు వాడు అని వాళ్ళని భయపెట్టాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. వాడు ఎంత కీడు తలపెట్టని దేవుడు నీకు క్షేమం కలిగేస్తాడు.
దాకో. ప్రైజ్లా దేవునికి ప్రేమించబడి దేవుని పిల్లలారా, లోకమంతా ఒకటి కానీ, అధికారులందరూ ఒకటి కానీ, నాయకులందరూ ఒకటి కానీ, దేవుని పిల్లల మీదకి వెనుతిప్పినప్పుడు, తిరగబడినప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షాన్ని నిలబడి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరణమైనా సరే మన ఎదుట ఓడిపోవాల్సిందే, అపాయమైనా సరే మన ఎదుట ఓడిపోవాల్సిందే, కీడైనా సరే మన ఎదుట ఓడిపోవాల్సిందే, అవమానమైనా సరే, నిందైనా సరే, లోకం వల్ల కలిగేది ఏదైనా సరే దేవుని పిల్లల ఎదుట అది ఓడిపోయి దేవుని పిల్లల విజయం పొందుకోవాల్సిందే యేసు నామములో. అలా పొందించగల దేవుడు నీవు నేను ఆరాధించిన దేవుడు యేసయ్య. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని జనమే, ఈ లోకం వల్ల ఏది కలుగుతున్నాను బాధపడదు, నైనా కృంగిపోవద్దు, అమ్మా కృంగిపోవద్దు, తల్లరా శ్రమ వచ్చిందని నీ కుటుంబంలో పడి ఏడ్చి పడవద్దు, ప్రభు పాదాలు పెట్టుకో.